సో శ్రీమద్ రామాయణంలో రాముల వారు సీతమ్మ వారు వెరీ క్లాసీ క్యారెక్టర్స్ అండి. వాళ్ళు ఏం మాట్లాడినా చాలా పొదుపుగా అమరినట్టు ఉంటుందన్నమాట. రాముల వారిని రామాయణంలో ఒక మూడు ఉపమానాలతో చెప్తారు. ఏమని? మితభాషి, స్మితభాషి, పూర్వభాషి అని. నేను రాజుని అనే గర్వం ఎప్పుడు చూపించడట ఆయన. ఎదురుగా ఎవరు వచ్చినా కూడా ముందు ఈయనే మాట్లాడేవాడు. అది పూర్వభాషి, ముందే మాట్లాడేవాడు. ఆడు పలకరిస్తే నేను పలకరిద్దామనే థాట్ కాదు. స్మిత భాష, నవ్వుతూ మాట్లాడేవాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పట్లో నుండి అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి యాక్చువల్లీ. అండ్ మిత భాష, ఎంత అవసరం అంతే మాట్లాడేవాడు, అందుకంటే తక్కువ ఎక్కువ ఉండేది కాదు. అలాగే ఇంకో మాట అంటారు రాములు వారిని, ఏమని? ఆ ఉత్తరోత్తర యుక్తౌచ వక్తా వాచస్పతిర్యదా అని చెప్పి. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే అవతల వాడు తర్వాత ఏ క్వశ్చన్ వేస్తాడు, తర్వాత ఏం మాట్లాడతాడు అనే దాన్ని ముందే ఈయన గమనించి దానికి తగ్గట్టు సమాధానం చెప్పేస్తాడు ఒక మాటలో. సో అంత క్లీన్ గా మాట్లాడేవాడు. అటువంటి రాములు వారు ఎలాగో అమ్మవారు కూడా అంతే క్లాసీ. ఎందుకంత క్లాసీ అంటే ఆ సుందరకాండలో ఆ అమ్మవారి దర్శనం అయిన తర్వాత హనుమంతుడు అడుగుతాడు అమ్మవారిని, ఏమని? ఆ అమ్మ, ఇప్పుడు దాకా చాలా మంది రాక్షసుని చంపేశాను, ఇంకొక మాట ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉన్నారు కదా రాక్షస స్త్రీలు, ఈ స్త్రీల్ని చంపడానికి నాకు అనుమతి లేదు, నువ్వు అని చంపేతానంట ఆయన. నువ్వు అంటే చంపేతాను, ఎందుకంటే మీరు చెప్తే నేను చేస్తాను తల్లి అంటాడు. నిన్ను ఇంత హింస పెట్టారు కదమ్మా, నేను సహించలేకపోతాను. అప్పుడు అమ్మవారు అంటారు, సరే చంపే వేసే, నన్ను ఇప్పుడు చాలా హింస పెట్టారని ఏమంటారు ఆవిడ. ఏమంటారంటే, పాపానాంబ శుభానాంబ వదర్హానం ప్లవంగమ కార్యం కరుణ మార్యేన నకశ్చిన్ నాపరాధ్యతి అంటున్నారు. అంటే దాని అర్థం ఎలా చూసుకోవచ్చు అంటే, హనుమంతుని ఆయన ఆవిడ ఇలా అడిగినట్టు క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు వాళ్ళ ప్రభు ఎవరు? రావణాసు. ఆయన ఏం చెప్పాడు? నాకు కాపలాగా ఉండమని చెప్పాడు. వాళ్ళ జాతి ఏంటి? రాక్షస జాతి. సహజంగా హింస వాళ్ళ ప్రవృత్తి. సో ఇప్పుడు వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారా చేయలేదా? చేశారు తల్లి. డ్యూటీ చేసినట్టు నువ్వు బహుమతి ఇస్తావా, శిక్ష వేస్తావా? బహుమతి ఇవ్వాలి. మరి చంపేస్తానంటావేంటి? చిన్నదో పెద్దదో, కించిత్తో కొండంతో పాపం చేయనోడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఇప్పుడు పాపం అంటూ చేయనివాడు, పాపం అంటూ ఒకటి చేసి అలాంటి వ్యక్తి మనకు తారసపడకపోతే అన్ని గుణాల్లోనూ గొప్ప గుణమైనటువంటి క్షమాగుణం ఎలా ప్రకటితం అవుతుంది? అసలు క్షమాగుణం అనేది ఒకటి ప్రకటితం అవ్వాలంటే, అవతల మనం క్షమించాలంటే ఒక తప్పు చేసి ఉండాలిగా. ఏ తప్పు చేయలేదు మనమేంటి క్షమించేది? అందుకని అన్నిటికంటే పెద్దది గొప్పది అయినటువంటి గుణం క్షమాగుణం అని అనుకుంటే, ఆ గుణాన్ని ప్రకటితం అయ్యేలా చేస్తున్నది ఒక పాపాత్ముడే. అందుకని వాళ్ళు క్షమించి విడిచిపెట్టు, అదే గొప్పది అని చెప్పి హనుమంతుడితో అమ్మవారు చెప్తారనమాట. సో దీస్ టూ క్యారెక్టర్స్ ఆర్ టూ క్లాసీ అన్నమాట, చాలా క్లాసీ, వెరీ డీసెంట్. అలాంటి ఇద్దరు క్యారెక్టర్ల పక్కన ఒక బాగా నాటు మాస్ క్యారెక్టర్ ఇద్దరు ఉంటారండి రామాయణంలో. ఒకటి లక్ష్మణుడు అయితే, రెండు హనుమంతుడు. లక్ష్మణుడు అయోధ్యకాండ ఆఖరిలో అరణ్యకాండం మొదలవుతుంది అనిపించుకుని దశరథ మహారాజు రాముల వారిని అరణ్యానికి వెళ్ళిపోమని చెప్తే రాముల వారు సరే అన్నారు. లక్ష్మణుడు ఎదురు తిరుగుతాడు. ఏమని ఎదురు తిరుగుతుంటే దశరథతో మాట్లాడేది ఏముండదు కానీ అన్నయ్యతో అంటాడు అనమాట, అన్నయ్య నువ్వు అను, మన క్షేత్ర ధర్మం కదా, మన తండ్రి దశరథ మహారాజుని బంధించి చెరసాల్లో పడేసి నిన్ను సింహాసనంలో కూర్చోబెడతాను నువ్వు అని అంటాడు ఆయన. అప్పుడు అప్పుడు రాముల గారు వెంటనే సరే అలాగే కానీ బాగుంది అబ్బాయి అని అండ ఆయన. లేదురా, నిన్న రాత్ర పట్టాభిషేకం చేస్తానన్నది ఎవరు? మన తండ్రి దశరథ మహారాజే. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? మన తండ్రి దశరథ మహారాజే. ఇంకా నీకు అర్థం కాలేదా లక్ష్మణ? అది దైవలీల. అంటే పూజ అనే దానికి అర్థం ఈశ్వరుడు ఏది ఇస్తే దాన్ని అంగీకరించడమే. ఇవాళ నన్ను పస్తు పెట్టావా, సరే ఉపవాసం చేస్తాను అనుకుంటా. ఈ రోజు పంచపక్షపాలంతో భోజనం పెట్టావా, నా మీద బాగా అనుగ్రహించావు అనుకుంటా. ఏదైనా నీ దయ్యే స్వామి అని ఉండడమే నిజంగా ఈశ్వరుడికి నువ్వు చేసేటువంటి పూజ అని చెప్తాడు ఆయన. ఆయన అలాగే అంగీకరించాడు ప్రతిదాన్ని. అంత మాసి క్యారెక్టర్ లక్ష్మణుడు ఆ పక్కన అలా ఉంటే, ఈ పక్కన హనుమంతుడు ఉంటాడు అనమాట. ఏంటి? సుందరాకాండ స్టార్టింగ్ టైంలో ఏం జరుగుద్ది? దక్షిణ దేశం చివరి దాకా వచ్చేసాక టిప్ ఆఫ్ ద ఇండియా ఇక్కడ నిలబడి నుంచున్నాక మొత్తం కనిచూపు మేరంత సముద్రమే కనపడింది. అంత సముద్రాన్ని చూసిన తర్వాత అందరూ డేలా పడిపోతారు. హనుమంతుడు కూడా ఒక క్షణం అక్కడ ఆగిపోయి ఇంక చాలే అనుకున్న టైంకి జాంబవంతుడు వస్తాడు. నువ్వు చేయగలవు హనుమ అని చెప్పి ఆయన శక్తిని ఆయన గుర్తు చేస్తాడు అనమాట తిరిగి.
నువ్వు వాయుపుత్రుడివి, నీకు బ్రహ్మాస్త్రం నిన్ను ఏం చేయలేదు, నువ్వు నీ శక్తి అంత కాదు ఇంత కాదని చెప్తే, అప్పుడు మనలాగా కొంచెం తెలివిగా ఇంటెలిజెన్స్ పనిచేసి, బాగా చెప్పారు, నేనేమో గరుత్మంతుని అంటే రెండు రెక్కలేసి ఎగరడానికి, నేను మామూలు కోతులు, నేను చెప్పేలా తాత అని అండ ఆయన. ఆయన ఇంటెలిజెన్స్ పనిచేయదు అక్కడ. కేవలం రాములు వారి మీద ఉన్న భక్తి, ఆ కార్య సాధన మీదే ఉంటది. దాన్నే తపస్సు అని అంటారు, దాన్నే సాధన అని అంటారు. వర్షిప్పింగ్ ఇస్ వాట్? అనన్యశ్చింతయాంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే అనన్యమైన భక్తితో, అనన్యం ఇంకా వేరే చింతన ఏది లేకుండా, అదర్ దాన్ ఏ తోట లేకుండా, నేనే దిక్కని నన్ను పట్టుకుని ఉన్న వాడికి యోగము క్షమము నేనే ఇస్తాను అన్నాడు. యోగం అంటే లేనిదేదో ఇవ్వడం, క్షేమం అంటే ఉన్నదేదో పోకుండా కాపాడడం. సో అది నేనే చూసుకుంటాను అన్నాడు ఆయన. ఇక్కడ అనన్యశ్చింతయాంతోమం అంటే వర్షిప్ చేయాలి, అతని తప్ప ఇంకెవరిని కాదు దిక్కు అని చెప్పి. ఆ వర్షిప్పింగ్ అర్థం ఏంటి? ఇక్కడ హనుమంతుడు చేసేది అదే. ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ పనిచేయలేదు ఆయనకి. నేను ఒక కోతిని, నేను ఎగరడం ఏంటి, సముద్రం దాటడం ఏంటి, నేనేమన్నా పక్షి నిండా అనలేదు ఆయన. జై శ్రీరామ్ అన్నాడు అంతే. అప్పుడు ఆయన చాలా భారీ కాయం అయ్యాడు, భద్రకాయం అయ్యాడు, లంఘించాడు. లంఘించడంతో ఆగిందా? లంకకి వెళ్ళాడు, లంకిని ఒక్క చెంప దెబ్బతో పడేశాడు. వచ్చిన చాలా మంది రాక్షస వీరుల్ని మట్టుపెట్టేశాడు. అది ఎలా కొట్టాడంటే ఏదో ధనుసేసి యుద్ధం చేసినట్టు ఒక ఆర్డర్ లో జరగలేదు అది. బాగా ముగ్గు పేరు సపోటా పండు సీతాపండు గోడకేసి కొడితే ఎలా చిదిగిపోద్దు, అలా తలకాయలు బదులు పడేయాలి. కొండకేసి కొట్టేసి, రాళ్ళు వేసి కొట్టేసి. ఓకే, ఊరం మాస అనమాట. ఇంకా ఆ ఊరం మాస లెగిల్ని ఎక్కడ ఆగాడు అంటే మళ్ళీ ఆయన సీతమ్మ వారిని కలిసిన తర్వాత అది తేమైంది. పాపం చేసినోడు అంటూ ఒకడు ఉంటేనే క్షమాగుణం ప్రకటితం అవుతుంది హనుమ, వాళ్ళని క్షమించడమే గొప్పది అన్నదాన్ని. ఓకే, సో అలాంటి ఓవర్ మాస్ క్యారెక్టర్ లో ఆ రామాయణంలో మనకు కనపడుతూ ఉండడం వలన రామాయణం మనకి మరింత దగ్గరగా కనపడుతుంది. ఎందుకంటే మనిషి యొక్క భావోద్వేగాలు అందులో కనపడుతూ ఉంటాయి. రాముల వారిలో ఉండడం మన వల్ల కాకపోవచ్చు, కానీ ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి పక్కనున్న లక్ష్మణుడు, పక్కనున్న హనుమంతుడు మనలో మన ప్రతిబింబంలా కనపడుతూ మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద భక్తి పెరగాలి అంటే, సీతమ్మ వారు రాముల వారి మీద భక్తి పెరగాలి అంటే లక్ష్మణుణ్ణి హనుమంతుడి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళ గురించి మనం చదవడం మొదలు పెడితే మనలో ఉన్న లక్ష్మణుడు, మనలో ఉన్న హనుమంతుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాడు. రాముల వారిని, అమ్మవారిని ఆదర్శంగా తీసుకోవడం మొదలు పెడతాం ఆటోమేటిక్ గా. ఓకే, సరే, కమింగ్ టు సుందరకాండ. వై సుందరకాండ ఇస్ సో స్పెషల్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్టార్ట్ చాంటింగ్ సుందరకాండ. సుందరకాండని పారాయణ చేయండి అని అందరూ చెప్తారు, రైట్? ఓకే, వాట్ హ్యాపెన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ when you స్టార్ట్ డూయింగ్ సుందరకాండ పారాయణ? ఏం జరుగుద్దిరా అంటే, హోల్ యూనివర్స్ అనేది ఒక స్ట్రక్చరల్ మేనర్ లో వర్క్ అవుతుంది సార్. వాట్ ఎవర్ యూ విష్ ఫర్, యూనివర్స్ ఎప్పుడు మీకు అడ్డు చెప్పదు. అది మనం ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి అది రెడీ అవుతుంది. ఓకే, మరి ఏం అడ్డుకుంటుందిరా అంటే, మనం లోగడ చేసిన పాపకర్మ ఇన్ ద పాస్ట్, వీ హావ్ డన్ సమ్ రాంగ్ డీడ్స్ ఆర్ బ్యాడ్ డీడ్స్, వాటి రిజల్ట్ మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. దాన్ని దాటితే ఇప్పుడు కోరుకున్నది ఏదో మ్యానిఫెస్ట్ అవుతుంది. సో వెన్ ఎవర్ యూ విష్, యూ మేక్ ఏ విష్, యూనివర్స్ విల్ హెల్ప్ యూ. ఓకే, అది మేనిఫెస్ట్ అవ్వడానికి. సో ఎప్పుడైతే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ వస్తాయో, ఎప్పుడైతే ఒక పని జరగట్లేదని ఆగిపోతుందో, ఇంతకంటే నా శక్తి లేదు, అయిపోయింది, ఒక కొండ అడ్డొచ్చేసింది, నా వల్ల కాదు అని ఆగిపోతాము, దెన్ పీపుల్ విల్ సజెస్ట్ సుందరకాండ పారాయణ చేయని చెప్తారు. వై? అండ్ సుందరకాండ పారాయణ చేయగానే వాట్ హ్యాపెన్స్ టు ద నేటివ్? ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి ఏం జరుగుద్ది? సుందరకాండ పారాయణ చేద్దామని చెప్పి గుడ్డిగా దిగిపోతే పని అవుతుంది సార్. మనం రెడీగా దిగాలి. యూ షుడ్ బి ప్రిపేర్డ్. దేనికి ప్రిపేర్డ్? సుందరకాండ స్టార్ట్ అవగానే హనుమంతుడికి సముద్రం అనేటువంటి అబ్స్టేకల్ వచ్చింది. జాంబవంతుడు ప్రేరణతో, ఆయన శ్రీరాముడు భక్తితో సముద్రాన్ని లంఘించాలని బయలుదేరాడు. లంఘించిన తర్వాత సరిపోయిందా? లేదు. మధ్యలో ఆతిథ్యం అనేటివి తీసుకోమని చెప్పి ఒక పర్వతం వచ్చింది. శ్రీరామ కార్యం మీద ఉన్నావు, నీకు సాయం చేయకపోతే ఇంకెందుకు నాకు ఈ బతుకు అని చెప్పేసి ఒక పర్వతం వచ్చింది. ఆయన అక్కడ రిలాక్స్ అవ్వాల. నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే లెక్కను చేస్తే ఇలా తాకి శ్రీరామ కార్యం మీద ఉన్నాను, ఆగే వీలు లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆతిథ్యం స్వీకరించినట్టే లెక్క అని చెప్పి. తర్వాత సింహిక ఒక రాక్షసి వచ్చింది, అక్కడతో ఆగిందా? లంకకి చేరుకుని లంకిని వచ్చింది.
లోపలికి ఎంటర్ అవడానికి అక్కడతో ఆగిందా? మళ్ళీ సూక్ష్మ రూపం ధరించాల్సి వచ్చింది. అంత భద్రకాయం మళ్ళీ చిన్న రూపానికి అయిపోవాల్సి వచ్చింది లోపలికి ఎంటర్ అయ్యారు. అందరికి ఎదురుగా కనపడుతూ ధైర్యంగా సింహంలో తిరగలేదు ఆయన. దాక్కునే వెతికాడు. అప్పటికి అలాగే చేయాలి. అక్కడతో సరిపోయిందా? మళ్ళీ రాక్షసుల కంట పడ్డాడు. దీనికంటే ముందు ఏం జరిగింది? సీతమ్మ తల్లి జాడ దొరకకపోతే హనుమంతుడంతటి వాడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు సార్ ఆయన. సీతమ్మ తల్లి జాడను కనుక్కోకుండా నేను రాముడి వారికి నా ముఖం ఎలా చూపించగలను, రామకార్యాన్ని నేను సఫలీకృతం చేయలేకపోయిన బాధతో జీవితం ఇంకా చాలు, శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఆయన. అంతలోనే మళ్ళీ నూరేళ్లు బతికిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఎప్పుడో చనిపోయేటప్పుడైనా సంతోషాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు జీవితాన్ని ముగించిన వాడు ఎక్కడితోనే పోతాడు. అందుకని మనం జీవితాన్ని ఎప్పుడు ముగించకూడదు. మళ్ళీ ఉత్తేజం పుంజుకొని మళ్ళీ ఎదరికి వెళ్ళాడు సీతాదేవి అన్వేషణ కోసం ఆయన. అలా వెళ్తే సీతమ్మ వారు కనపడ్డారు. అక్కడతో ఆగిందా? మళ్ళీ రాక్షసులు కంటపడ్డాడు. అక్కడతో ఆగిందా? వాళ్ళతో యుద్ధం చేశాడు. అక్కడతో ఆగిందా? బ్రహ్మాస్త్రం వేశారు. ఆయన దానికి గౌరవం ఇచ్చి చిక్కుకున్నాడు. మళ్ళీ అక్కడతో ఆగలా. రావణాసురుడు ఎదురుగా నిలబెట్టాడు. ఇన్ని అబ్స్టేకిల్స్ అన్ని దాటుకుని రావణాసురుడికి ఒక ధమ్కి ఇస్తాడు ఆయన. ఫస్ట్ చక్కగా చెప్తాడు, చాలే ఇంకా రాములు వారు చాలా క్షమాగుణం కలిగిన వారు, నువ్వు వచ్చి కాళ్ళ మీద పడి తప్పు చేస్తానని చెప్పుకుని సీతమ్మ తల్లిని తిరిగి అప్పచెప్తే ఆయన క్షమించి విడిచిపెడతాడు సుమా అని చెప్పాడు. నేనేంటి క్షమించమని అడగడం ఏంటి అన్నాడు రావణాసురుడు. సరే అని చెప్పి హనుమంతుడు అప్పుడు ధమ్కి ఎత్తాడు అనమాట. ఏమని? సరే ఇప్పుడు వచ్చేది ఎవడో నీకు చెప్తాను విను. సారీ ఫర్ యూజింగ్ వాడు అండ్ డూ సార్, కొంచెం రిలేటివిటీ కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చేవాడు ఎవడో నీకు చెప్తాను చూడు. నార్మల్ గా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్నటువంటి నార్మల్ సాదా సీదా మనిషి అనుకుంటున్నావేమో. నువ్వు బ్రహ్మగారి దగ్గర వరాలు కోరేవు కదా, మానవుడు తప్ప అని మానవుడిని కలపలేకపోయావు. ఎందుకంటే మానవుడు పట్ల నీకు అంత చీప్ అభిప్రాయం ఉంది. అటువంటి నార్మల్ మనిషి అనుకుంటున్నావేమో నువ్వు. వచ్చేవాడు ఎవడో తెలుసా? ఒకసారి నిన్ను పట్టుకుని చెరసాల్లో పడేశాడే కార్తవీర్యార్జునుడు. నీ శివ పూజకు అడ్డు కలిగించాడని చెప్పేసి కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉన్న కార్తవీర్యార్జునుడు నిన్ను చెరసాల్లో పడేస్తే నిన్ను విడిపించడానికి నీ తాత మొత్తం చాలా మంది నీ వంశోళ్ళు అందరూ వచ్చి ఆయన గుమ్మం దగ్గర నిలబడి బతిమాలుకుంటే నిన్ను విడిచిపెట్టాడే. అంత బలశాలి కార్తవీర్యార్జునుడిని 2 చేతులతో ఒక గండ్రగొడ్డలు పట్టుకుని 1000 చేతులు నరికేసి సంహరించినటువంటి పరశురాముడు ఉన్నాడే, ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ఏకైక సూర్యవంశస్థుడు. అలాగే నిన్ను పట్టుకుని 7 సముద్రాల్లో తిప్పి అవతల పడేశాడే చాలా బలశాలైన వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టిని సంహరించినటువంటి వాడు. 1 సెకండ్ సార్, ఆఫ్ చేయండి. సో వస్తున్నది అటువంటి వాడు. బీ కేర్ఫుల్ అన్నాడు అనమాట రావణాసురుడు. జాగ్రత్తగా ఉండు కొంచెం అని చెప్పి ఆ ధమ్కి ఇచ్చి అప్పుడు తిరిగి వెళ్ళి రాముల వారి దగ్గరికి నిలబడిన తర్వాత అక్కడికి పూర్తయింది సుందరకాండ. ఆ తర్వాత యుద్ధకాండ. సో సుందరకాండ చాంటింగ్ స్టార్ట్ చేసామంటే అబ్స్టేకిల్ తర్వాత అబ్స్టేకిల్ వస్తూనే ఉంటాయి సార్. వాట్ హ్యాపెన్స్? ప్రతి హర్డిల్ కి మనకు ఒక ఛాన్స్, ఒక అవకాశం. నీలో హనుమంతుణ్ణి ప్రేరేపించు, నీలో ఉన్న హనుమత్ శక్తిని నువ్వు బయటికి తీ. ఇఫ్ ఓషన్ కమ్స్ లైక్ అన్ అబ్స్టేకిల్, దాన్ని లంఘించి నీ సత్తా చూపించు. ఇఫ్ సింహిగా కమ్స్ లైక్ అన్ అబ్స్టేకిల్, దాన్ని ఛేదించి దాన్ని సంహరించి నీ సత్తా చూపించు. లంకిని వస్తే మళ్ళీ దాన్ని సంహరించి నీ సత్తా చూపించు. వెళ్ళినటువంటి రామకార్యం సఫలీకృతం చేసి నీ దమ్ము ఏంటో చూపించు. ఇటువంటి హనుమత్ శక్తి నీలో ఉన్నటువంటి హనుమత్ శక్తిని, నీలో ఉన్న హనుమంతుని బయటికి తీ అని చెప్పి మనకు ధైర్యం ఇచ్చేదే సుందరకాండ. దాన్ని పారాయణ చేయడం మొదలు పెట్టామంటే యూ షుడ్ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. నీకు వచ్చే ప్రతి అబ్స్టేకిల్ ని దమ్ముగా ఎదుర్కొనే సత్తా ఉంటేనే మొదలు పెట్టాలి, లేకపోతే మొదలు పెట్టకూడదు, వదిలేయడమే. ఆ ధైర్యం మళ్ళీ ఎవరిస్తారంటే హనుమంతుడే ఇస్తారు. ఓకే, సో అబ్స్టేకిల్స్ ని దాటేటువంటి అవకాశం మనకు వస్తుంది సుందరకాండ పారాయణ చేస్తాం. ఓకే, సో ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా సమ్ పీపుల్ విల్ డూ, కొంతమంది చేస్తారండి హనుమత్ జయంతి సందర్భంగా సుందరకాండ పారాయణ మొదలు పెడతారు, లేక ఇవాళే మొదలుపెట్టి ఇవాళే ముగిస్తారు కూడా. కొంతమంది ఇవాళ నుంచి దీక్షగా ఒక 7 రోజులనో 11 రోజులనో 9 రోజులనో లేక 21 రోజులనో లేక మండల దీక్షనో పెట్టుకుని హనుమాన్ చాలీస పారాయణ చేస్తాం 11 times a day. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డూ దట్? ఏదైతే సముద్రం అంత కష్టం ఉందో, పర్వతం అంత కష్టం ఉందో, లంకిని ఎంత కష్టం ఉందో, అవి ఎలా పాసిఫై అవుతాయి?
ఇలా. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సుందరకాండ అండ్ డూయింగ్ హనుమాన్ చాలీసా చాంటింగ్. రైట్ సార్, అది ఆఫ్ చేయండి.